హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సరళ వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని అభి భుజం మీద తల పెట్టుకొని ఏడుస్తోంది రిషి. సరళ నేరుగా గదిలోకి రాగానే రిషి భయంగా లేచి నిలబడింది. అభి కూడా లేచి నిలబడ్డాడు. సరళ ఏడుస్తూ ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంది రిషిని. రిషి కంగారు పడిపోతూ సరళని పట్టుకోకుండా భయంగా చూస్తుంది. అమ్మని తల్లి, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? అంది వీరబోయిన గొంతుతో. ఆ మాట విన్నాక ఇంకా రిషి ఆగలేదు. మనసులో కాస్తంత భయంగా ఉన్న కన్నీళ్లు వదిలేస్తూ గట్టిగా పట్టేసుకుంది సరళని. రిషి పట్టుకోగానే ఇంకా ఎక్కువ ఏడుస్తోంది సరళ. చెప్పలేని అనుభూతి రిషి మనసుని సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేసిస్తుంది. సరళ వదిలి, మహాలక్ష్మి, నాన్న నిన్ను చూడాలంటున్నాడు. ఒక్కసారి వచ్చి ఆయన్ని చూడు బంగారం, నీకోసం ఎంతగానో పరితపిస్తున్నాడు. తప్పు చేసింది నేనురా, ఇందులో మీ నాన్న తప్పు ఎంత మాత్రం లేదు. నువ్వు వెళ్ళిపోయాక ఆయన నీకోసం వెతికించని చోటు లేదు. నీకోసం పిచ్చివాడిలా రాత్రి పగలు తేడా లేకుండా రోడ్ల మీద పడి ఎంత వెతికాడో నాకు తెలుసు. ఆయన బాధ కల్లారా చూశాను నేను. ఇప్పుడు ఆఖరి శ్వాస వదలడానికి దగ్గరగా ఉన్నాడు. ఆఖరిసారి నిన్ను చూడాలనుకుంటున్నాడు. నిన్ను చూస్తే బ్రతుకుతాడు. నీ కోసమైనా బ్రతుకుతాడు, నాకు నమ్మకం ఉంది. వెళ్దాం నాన్న, అంది రిషి మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ. ఆ మాటలు విన్నాక రిషికే కాదు, అభికి కూడా పూర్తి నమ్మకం వచ్చేసింది. సరళలో వచ్చిన మార్పు చూస్తుంటే ఇద్దరికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వెళ్దామమ్మా, నాన్న దగ్గరికి ఇప్పుడే వెళ్దామమ్మా, సరళని చూస్తూ చెప్తూ అభి వైపు తిరిగింది రిషి. తను ఏమంటాడో అనుకొని. పద రిషి వెళ్దాం. అత్త పదండి, త్వరగా వెళ్దాం అని హడావిడిగా చెప్పేసి ముందుకు కదిలాడు అభి. ఇక వెంటనే అందరూ బయలుదేరారు హాస్పిటల్కి వచ్చేసరికి ఇంకా ప్రాణాలతో ఉన్నారు ఆయన. అందరూ కాస్తంత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. రిషి నేరుగా వెళ్ళగానే తనని చూసిన విశ్వనాథ్ వణుకుతున్న చేతులని బలవంతంగా పైకి లేపాడు. చెప్పలేని భావోద్వేగానికి గురవుతున్నాడు ఆయన. ఆయన్ని అలా చూడగానే భార్గవి, నర్స్ ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. అక్కడ రిషి నోటికి చేయి అడ్డు పెట్టుకొని ఏడుస్తుంటే భార్గవి పరుగున వచ్చి, అక్క, నాన్న అంటూ ఏడుస్తోంది. రిషి 2 అడుగులు వేసి కాస్తంత దగ్గరగా జరిగింది. కదిలే పరిస్థితిలో లేకున్నా కంటి నుంచి నీటి ధార ఆగట్లేదు ఆయనకి. కాస్తంత దూరంలో ఉన్న రిషి చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ కంగారులో ఏం చేయాలో పాల్పోక అక్కడే నిలబడి భయంగా చూస్తోంది రిషి. వెనక నిలబడ్డ అభి రిషి దగ్గరికి వచ్చి తన చేయి అందుకొని విశ్వనాథ్ చేతిలో పెట్టాడు. అమ్మ మహాలక్ష్మి అని బలవంతంగా శ్వాస వదిలి ఉద్వేగంతో గట్టిగా అరిచాడు ఆయన. రిషి ఏడుస్తూ కష్టంగా నాన్న అని పలకగానే ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ పిలుపు విని ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు ఆయన. ఎంతగానో పరితపిస్తున్న ఆ పిలుపు రిషి నోటి నుంచి వినగానే ఇన్నాళ్ళ గుండె భారమంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అయ్యింది. కళ్ళ నిండా నీళ్లతో రిషిని చూస్తూ, నా కోసం వచ్చావా తల్లి అని అతి కష్టం మీద ఒక్కో పదం పలుకుతూ ఆయన చెప్తుంటే రిషి ఏడుపు ఆపుకోలేక ఆయన మీద పడిపోయి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. లేవడానికి సహకరించకపోయినా కష్టం మీద చెయ్యి లేపి రిషి తల నిమురబోయాడు విశ్వనాథ్. కానీ ఆయన చెయ్యి రిషి తల వరకు వెళ్ళడానికి ముందే ఉన్నట్టుండి ఊపిరాడక కష్టం మీద శ్వాస వదులుతూ ఇబ్బందిగా శ్వాస తీసుకుంటూ ఉన్నారు. పక్కనే నిలబడి ఆయన్నే చూస్తున్న అభి పరిస్థితి అర్థమై పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ అందరినీ బయటికి వెళ్ళమన్నాడు. కష్టంగానే అందరూ భయంగా కదిలారు. రిషి మాత్రం వెళ్లకుండా అక్కడే నిలబడి ఏడుస్తుంటే అభి తనని పట్టుకొని బయటికి తీసుకొచ్చేశాడు. కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి నవ్వుతూ, నేను ఊహించినట్టే జరిగింది. అంత క్రిటికల్ కండిషన్లోనూ అంత అనర్గళంగా పేరుని పలకగలిగాడంటేనే అర్థమైంది ఆమె మాత్రమే అతన్ని కాపాడగలదని. ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అవ్వడం వల్లే హార్ట్లో స్ట్రెస్ ఎక్కువై ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం ఆమెను చూశాక కొద్దిగా సెట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ అవ్వడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. అంతే, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఆయన్ని 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను, మీరు కాసేపు అయ్యాక వెళ్ళి చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ సంతోషంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు విశ్వనాథ్ని. ఇన్నాళ్ళ తర్వాత రిషి ఆ ఇంట్లోకి వచ్చినందుకు ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. మాటలతోనే హడావిడి పెట్టేస్తూ సరళని క్షణం కూర్చొనివ్వకుండా
రిషి కోసం ఏదో ఒకటి చేయిస్తూనే ఉన్నాడు. సరళ కూడా తిట్టుకోకుండా ఎంతో సంతోషంగా వండి పెడుతుంది రిషికి. అన్నీ వండేశాక రిషిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఆపకుండా వడ్డిస్తూనే ఉంది సరళ. రిషి అవన్నీ చూడగానే కళ్ళు పెద్దవి చేసి అభి వంక చూసింది. అభి నవ్వేస్తూ నాకు సంబంధం లేదు అని చేతులెత్తేశాడు. అమ్మ ఇంకా చాలు అంటుంటే సరళ మాత్రం ఆగట్లేదు. తోడు భార్గవి కూడా ఓ వైపు నుంచి వడ్డిస్తుంది. ఇన్ని తింటే నేనుంటానా అని నోరు బారెడు పొడుగు చాచి రిషి అంటుంటే ఇవి చాలా తక్కువ, చెప్పాలంటే నీకోసం నేను ఎంత చేసినా తక్కువే నాన్న. కనీసం ఇలా అయినా నన్ను నీకు ప్రేమ పంచుకోనివ్వు. ఇప్పటికీ నిన్ను బాగా చూసుకోపోతే నేనంటూ ఉన్నా లేనట్టే అని కాసేపు ఆగి, ఇప్పటి నుంచి నీకే లోటు లేకుండా చూసుకోగలిగితేనైనా అమ్మగా నా జీవితానికి ఓ అర్థం ఉంటుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే మీ నాన్న అంత త్వరగా కోలుకుంటారు అంది తల నిమురుతూ. అవి సరళ మనసులో నుంచి వస్తున్న మాటలే అని వింటున్నా అందరికీ అర్థమైంది. సావిత్రమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. సరళ ప్రవర్తన ఇంతలా మారినందుకు ఆవిడకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. రిషి హ్యాపీగా సరళని చూస్తూ ప్లేట్ వైపు చూసి మళ్ళీ కళ్ళు పెద్దవి చేసింది. ఇక తప్పక తినాలన్నట్టు మొదలుపెట్టింది తినడం. సరళ అందరినీ కూర్చోమనగానే ఇక అందరూ కూర్చొని తినడం మొదలుపెట్టారు. రిషి పక్కనే కూర్చున్నాడు అభి. అందరూ తినడం అయినా ఇంకా తినడం అవ్వలేదు రిషిది. సరళ వడ్డిస్తూనే ఉంది రిషికి. ఆవిడ బాధపడకూడదని వద్దని చెప్పట్లేదు రిషి. అందరూ రిషిని చూసి నవ్వుతూ హాల్లోకి వెళ్ళి వాళ్ళ మాటల్లో పడిపోయారు అభి తప్ప. రిషి బాధ అర్థమై తనకి తోడుగా కూర్చొని స్లోగా తింటున్నాడు అభి. అందరూ వెళ్ళిపోయాక సరళ అందరూ తిన్న ప్లేట్స్ అన్నీ తీసి సర్దుతూ కిచెన్లో పెట్టేస్తుంది. అదే మంచి ఛాన్స్ అనుకొని రిషి అభి వైపు చూసి చేతిలో ముద్ద పట్టుకొని రిక్వెస్టింగ్గా చూసింది. ఎందుకో అర్థమైన అభి నవ్వుకుంటూ నోరు తెరిచాడు. రిషి గబ్బాలన అభి నోట్లో పెట్టేసింది. అభి ఏమీ తెలియనట్టు కిందికి చూసి తినేశాడు. సరళ మళ్ళీ వచ్చింది మిగిలినవి కూడా తీసుకెళ్ళడానికి. అలా సరళ వెళ్ళగానే మళ్ళీ రిషి ఇంకో ముద్ద తీసి పెట్టింది అభికి. నవ్వుతూ తినేశాడు అభి. వా అన్న స్వరానికి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. అక్కడ చోటు గడ్డం కింద చేయి పెట్టుకొని ముద్దుగా చూస్తున్నాడు ఇద్దరిని. ఇద్దరు సిగ్గుతో మొహం తిప్పేసుకొని తల కొట్టుకున్నారు. అయ్యయ్యో సారీ డిస్టర్బ్ చేశానా? కానీ బావా ఏ మాటకి ఆ మాటే బావా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మిమ్మల్ని కలిపిన ఆ దేవుడే మీకు దిష్టి పెడతాడేమో అనిపిస్తుంది. తిన్నాక వెళ్ళి దిష్టి తీసుకోవడం మర్చిపోకే అక్క. చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు. అక్క నీకు ఇక హ్యాపీ డేస్ వచ్చేసాయి. ఇన్నాళ్ళ నీ బాధకి బావతోడు దొరికిందని సంతోషంగా ఉన్నా. ఇప్పుడు అమ్మ ప్రేమ కూడా దొరికేసింది. నీకు ఇంకా ఏ బాధ రాదక్క. నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావే. మా బావ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అలాగే తొందరగా ఓ కోడల్ని ఇచ్చేయండి నాకు. బిందాస్గా ఆ బుజ్జిదానితో ఆడుకుంటూ ఉండిపోతాను అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చోటు. చోటు వెళ్ళాక ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు ఇద్దరు. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.